నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 2 లక్షల ఉద్యోగాల సాధనకై చలో గాంధీ భవన్కు నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఇక ఈ నేపథ్యంలో గాంధీ భవన్కు ముట్టడించేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులను పోలీసులు బలగాలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అయితే ఇది ముట్టడి కాదని తమ సమస్యలు చెప్పుకోవటానికి వచ్చామంటూ వారు తెలుపుతూ లేఖ సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న నిరసనకారులను చెదరగొట్టారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా అక్కడ మోహరించారు. రైట్, గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 2 లక్షల ఉద్యోగాల సాధనకై చలో గాంధీ భవన్కు నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్కు ముట్టడించేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులకు అలాగే పోలీసు బలగాలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా నిరుద్యోగులు ఏం చెప్తున్నారు? అక్కడ ప్రధానంగా నిరసనలు చెప్పడానికి రావట్లేదు, కేవలం తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినట్లు కూడా వారు చెప్తున్నట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ అంటే రైతు రాజశేఖర్ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఈరోజు నిరుద్యోగులంతా కూడా గాంధీ భవన్ కి చలో గాంధీ భవన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా గాంధీ భవన్ కి ఏదైతే నిరుద్యోగులంతా కూడా వస్తున్నటువంటి పోలీసులు నిరుద్యోగులకు సంబంధించి కూడా వాగ్వాదం చోటు చేస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా చెదరగొట్టారు. కొంతమందిని పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక చలో ఏదైతే గాంధీ భవన్ పిలుపులో భాగంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ కూడా మెగా డిఎస్సీతో పాటుగా అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి కావచ్చు ఇతర సెక్టర్లలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీని వెంబటే చేయాలని కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ముందు వినతి పత్రాలను సమర్పించి పిలుపునిచ్చారు. దీంతో భాగంగా అక్కడ పోలీసులకు సంబంధించి కావచ్చు, ఇక నిరుద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు ఉండడంతో కూడా గాంధీ భవన్ వద్ద కూడా పోలీసుల భారీ మోహరింపు కొనసాగుతా ఉన్నది. ఇక్కడ వైపు టీజీపీఎస్సీ పక్కనే ఉన్న నేపథ్యంలో అంటే మొత్తంగా పోలీసులకు సంబంధించి కూడా ఉదయం నుంచి భారీ మోహరింపు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలకు భర్తీగా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో డిక్లరేషన్ మెగా ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. మేనిఫెస్టోలో కూడా ఆ జాబ్ క్యాలెండర్ నుండి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం 1 సంవత్సరం కాలంలో అనేది కూడా మేనిఫెస్టోలో పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే 65,000 ఉద్యోగులకు సంబంధించి కూడా భర్తీ చేసిన నేపథ్యం ఉంది. మరికొన్ని మాట్లాడుకోవడం మన దీనిపైన కూడా మంత్రి శ్రీధర్ బాబు ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. మరికొన్ని రోజుల్లో అంటే అతి త్వరలో 35,000 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నట్టు కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అంశం కావచ్చు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఇక వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా భర్తీ చేయాలనే ఏదైతే చలో గాంధీ భవన్ పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే వినతి పత్రాలను గాంధీ భవన్ లో సమర్పించేందుకు నిరుద్యోగులంతా కూడా ఏదైతే పిలుపులో భాగంగా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాటికి సంబంధించి ఉస్మానియా సంబంధించిన జాత్ నేతలకు సంబంధించి కూడా వాళ్ళకి మద్దతు ఉన్న నేపథ్యం ఇప్పటికీ అశోక్ సార్ సంబంధించి కూడా ఆయన కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉండేది. ఇప్పటికైతే పోలీసులు భారీ మోహరింపు అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గాంధీ భవన్ సంబంధించి కావచ్చు ఇతర నిరసనకారులకు సంబంధించి కూడా వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళని పోలీసులు ఇక్కడి నుంచి అయితే తరలించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా 2 లక్షల ఉద్యోగులకు సంబంధించి కావచ్చు జాబ్ క్యాలెండర్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ కూడా నిరుద్యోగులంతా కూడా గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే 20 మందికి పైగా నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. రైట్, అంటే ఇక్కడ ప్రధానంగా చలో గాంధీ భవన్కు సంబంధించి జేఏసీలు ఏమైనా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న అద్దంకి దయాకర్ కూడా ఒక మీట్కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ నిరుద్యోగులు ఇదే అంశాన్ని ప్రశ్నించారు. సో ఆ వీడియో కూడా వైరల్ అయినటువంటి సందర్భం ఉంది. అంటే కావాలనే ఇక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏమైనా వివరించే అవకాశం ఉందా? జేఏసీలు ఏమైనా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు? ఉద్యోగులకు సంబంధించి కావచ్చు ఇప్పుడు చలో గాంధీ భవన్ పిలుపునిచ్చారు. అంటే దీని వెనక జేఏసీ ఉన్నారా, ఇక మరికొంతమంది ఎవరైనా ఉన్నారా దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే జేఏసీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎవరు మద్దతు తెలుపలేరు. ఏదైతే చలో గాంధీ భవన్ పిలుపుకి సంబంధించి కూడా ఏదైతే జేఏసీకి సంబంధించి ఉస్మానియా జేఏసీకి సంబంధించి కావచ్చు ఇతర జేఏసీకి సంబంధించి కావచ్చు ఇప్పటి వరకు దీనికైతే మద్దతు తెలుపలేదు. నిరుద్యోగులమే మేము
ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు ప్రధానమైన డిమాండ్ తో కూడా ఈరోజు చలో గాంధీ భవన్ కి పిలుపునిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీని వెనుక జేఏసీ ఎవరైనా సంబంధించి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా స్పష్టత రావాల్సి అయితే ఉంది. రైట్ ఏడో ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరొకసారి స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులు కూడా స్పందించారు. సో ఆ ప్రాసెస్ జరుగుతుందని వివరించే ప్రయత్నం చేశారు. కానీ మరొకసారి ఒత్తిడి తెంచే ప్రయత్నం చేశారు నిరుద్యోగులు. ఒకసారి ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏమైనా అధికారులు స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏడాది కాలంలోనే 65,000 ఉద్యోగాల భర్తీ చేసింది. దాంతో పాటుగా ప్రైవేట్ సెక్టర్ లోని ఉద్యోగాలకు సంబంధించిన కల్పన కావచ్చు, మిగతా సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన స్థాపనతో నిరుద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళకు ఉపాధి కల్పించడంతో పాటుగా నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థలతో కూడా వాళ్ళకు నిరుద్యోగులకు సంబంధించి కూడా శిక్షణ ఇస్తున్నారు, ఉద్యోగాలు తీసుకుంటున్న నేపథ్యం ఉంది. అన్ని అంశాలకు సంబంధించి కూడా మంత్రులు వివరిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేతలు వివరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. 65,000 ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ కావచ్చు. ఇక మొన్న సంబంధించి కూడా మంత్రులు రియాక్ట్ అయ్యారు. అతి త్వరలో 35,000 ఉద్యోగాలు రాబోతున్నాయి, భర్తీ కాబోతున్నాయి కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రకారం కూడా నెరవేరుస్తూ వెళ్తున్నాం. ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఈ ఏడాది కాలంలోనే 65,000 ఉద్యోగుల భర్తీతో పాటుగా మిగతా సంబంధించి కూడా పరోక్షంగా ఉపాధి కల్పన కూడా నిరుద్యోగులకు చేపడతా ఉన్నాం కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీనిపైన నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అంశం పైన కూడా వాళ్ళతో చర్చించే తదుపరి కార్యాచరణకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎప్పుడు తేదీలను ప్రకటిస్తాం. దానిపైన కూడా ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్పష్టించే అవకాశాలు అయితే కనిపిస్తాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అవును సార్.